ఈరోజు ఒక అబ్బాయి నాకైతే ఒకటి పెట్టాడనమాట. వాళ్ళ కన్సల్టెన్సీ వాళ్ళు ఒక లిస్ట్ పెట్టారు. ఇది సో ఈ కాలేజ్లో ఏది బెస్ట్ అని పెట్టారు. అందులో మా కాలేజ్ కూడా ఉంది, ఐసెఫ్ కాలేజు. ఐసెఫ్ కాలేజ్ కంప్లీట్గా వాళ్ళు ఒక లైన్ పెట్టారనమాట. సో కాలేజ్ ఫీ ఎంత, ఎక్కడ ఉంటుంది, ఏంటి అనేది, జాబ్ ఆపర్చునిటీస్, రిక్రూట్మెంట్ ఎంత, అది అని. నాకు అది అసలు చూడగానే ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి మా కాలేజ్ గురించి. ఒరే నేను తప్పక తెలుసుకున్నానా, లేకపోతే మా కాలేజ్ వాళ్ళు నాకు చెప్పకుండా ఓన్లీ కన్సల్టెన్సీ వాళ్ళకి చెప్పారా అని చిన్న క్లారిఫై అయితేనే నేను కన్సల్టెన్సీకి కూడా కాల్ చేశాను, ఇది నిజమా లేదా అది ఇదని. సో నా కాలేజ్ గురించి నాకు బాగా తెలుసు. సో వాళ్ళని అడిగితే అవును అండి అది నిజమే, అది ఇది అని మాట్లాడారు. సో నేను ఇంకా తర్వాత రివీల్ చేశాను అనమాట, నేను ప్యారిస్లో ఉంటాను, నాకు ఈ కాలేజ్లో చదివాను, మీరు అలా ఎలా చేస్తారు, అసలు ఈ కోర్స్ ఉందా, అసలు ప్యారిస్ సెంట్రల్లోనే ఉండదు మా కాలేజ్ అనేది, మా కాలేజ్ కొంచెం ప్యారిస్ సర్కిల్ బయట ఉంటుంది, అలా ఎలా మీరు మెన్షన్ చేస్తారు, స్కాలర్షిప్ వస్తుందని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అసలు రానే రాదు, అసలు మీరు ఎలా మెన్షన్ చేస్తారు, దట్టు మళ్ళీ మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్ 95% అన్నారు, అసలు మీకు ఎవడండి మీకు ఇచ్చేది, ఫ్రెంచ్ లాంగ్వేజ్ మెన్షన్ చేయాలి కదా అక్కడ, అది ఇదని ఒక మాట్లాడా. సో వాళ్ళు ఉండి మాకు ఉందండి ఇన్ఫర్మేషన్, మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్తున్నాం అంటే, సరే మీకు ఎవడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, సరే చూసుకుందామని నేనేం చేశా, మా కాలేజ్ వాళ్ళకి మెయిల్ పెట్టేయ, ఇలా అంటున్నారు ఏంది నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి, మన కాలేజ్ గురించి ఇట్లా అంటారు, సో మరి ఏంది అది రియలా కాదా, మీరు ఒకసారి మేడం ఉంటుంది ఒక ఆమె, సో ఆమెకి పంపా మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్ని. సో ఇలా అన్నారు, ఒక స్టూడెంట్ అడిగితే ఇట్లా పెట్టాడు, సో ఇట్లా నేను కన్వర్జేషన్ చూసిన వాళ్ళు కూడా ఇలానే చెప్తున్నారు, ఏంది ఇది రియలా కాదా, సో ఒకవేళ చెప్పండి, అసలు ప్యారిస్ సెంట్రల్లోనే ఉండదు మన కాలేజ్, మరి వాళ్ళు ఎట్లా మెన్షన్ చేస్తారు, ఆ కాలేజ్ స్కాలర్షిప్ అని మెన్షన్ చేస్తున్నారు, ఏదో 2000 euros వస్తాయంట, అది ఫుల్ టైంలోనే వెళ్ళిపోతుంది అని అంటారు. అంటే ఇంకా అది చూద్దాం, మేడం మళ్ళీ మెసేజ్ చేస్తా అన్నది, లెట్స్ సీ ఏం జరుగుతుంది అనేది.